ఆమేన్. అందరం కలిసి ఏకస్వరముతో చెప్దాం, ఆమేన్. ఇంకొంచెం బిగ్గరగా ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క నామమునకు మహిమ కలుగును గాక. ఈ రాత్రి వాక్య సందేశము కొరకు దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో నుండి సామెతల గ్రంథము 30వ అధ్యాయము 25వ వచనాన్ని మనం చదువుకున్నాం. ఆ వచనములో ఈ రకంగా వ్రాయబడి ఉంది: చీమలు బలము లేని జీవులు అయినను అవి వేసవిలో తమ ఆహారమును సిద్ధపరచుకొనును. హల్లెలూయా. ఇక్కడ చీమల గురించి, వాటి యొక్క నడతల గురించి ఇక్కడ ప్రస్తావన జరిగి ఉన్నది. చీమలు ఎలాంటి జీవులంట? బలమున్న జీవుల, బలము లేని జీవుల? చీమలకు బలము లేదు అని చెప్పి దైవ గ్రంథం సెలవిస్తూ ఉంది. మరి చీమలు బలము లేని జీవులు అయినను, బలము లేకపోయి ఉన్నను అవి వేసవిలో తమ ఆహారమును సిద్ధపరచుకొనును. ఆ చీమలు ఏం చేస్తాయంట? వేసవి కాలము అనగా ఎండాకాలము. ఎండాకాలములో అవి చేసేటటువంటి పని ఏంటి? తమకు కావలసినటువంటి ఆహారాన్ని సిద్ధం చేసుకుంటాయంట. మరి ఈ చదువబడిన ఈ లేఖన భాగము నుండి ఈ రాత్రి మనము ధ్యానము చేయబోయేటటువంటి అంశము యొక్క పేరు ఏమిటి అని అంటే, క్రైస్తవ వివాహ సిద్ధపాటు. అంశము యొక్క పేరు నేను మరలా మీకు ప్రకటన చేస్తూ ఉంచున్నాను. అంశము క్రైస్తవ వివాహ సిద్ధపాటు. ఇంగ్లీష్లో ఈ రకంగా పిలుస్తారు, క్రిస్టియన్ వెడ్డింగ్ ప్రిపరేషన్. ఇంగ్లీష్లో క్రిస్టియన్ వెడ్డింగ్ ప్రిపరేషన్ అని అంటారు. మరి ఇది పెండ్లి కుమారుని యొక్క ఇల్లు గనుక పెండ్లి కుమారుని యొక్క కుటుంబము లేదా క్రైస్తవ కుటుంబము వివాహానికి ఎలా సిద్ధపడాలి, క్రైస్తవ కుటుంబము జరగబోయేటటువంటి వివాహము కొరకు సిద్ధపడే విధానాలు ఏంటి, ఏ రకంగా సిద్ధపడాలి? ఈ లోకములో అనేక మతస్థులు ఉన్నారు, కులస్థులు ఉన్నారు. వారి పద్ధతులు వారికి ఉన్నాయి. వారి పద్ధతుల ప్రకారంగా వారి వివాహము కొరకు సిద్ధపడతారు. మరి క్రైస్తవ పద్ధతి ఏంటి? క్రైస్తవులు ఏ రకంగా వివాహము కొరకు సిద్ధపడాలి? విధానాలు ఏమైనా ఉన్నాయా? సిద్ధపడవలసినటువంటి విధానాలు 2 పద్ధతులు ఉన్నాయి, 2 విధానాలు ఉన్నాయి. ఆ 2 విధానాలు ఏమిటి అని అంటే, క్రైస్తవ కుటుంబం వివాహానికి సిద్ధపడవలసినటువంటి మొదటి పద్ధతి ఆత్మీయ సిద్ధపాటు. ఏ సిద్ధపాటు? ఆత్మీయ సిద్ధపాటు. దీనిని ఇంగ్లీష్లో స్పిరిచువల్ ప్రిపరేషన్ అని అంటారు. ఏమంటారు? స్పిరిచువల్ ప్రిపరేషన్ అని అంటారు. ఇది మొదటి పద్ధతి. క్రైస్తవ కుటుంబము వివాహము కొరకు సిద్ధపడవలసినటువంటి మొదటి పద్ధతి ఆత్మీయ పద్ధతి. మనం ఎవరు చెప్పండి? ఆత్మీయులమే కదా. మనం ఎవరము? ఆత్మీయులం. ఆత్మీయులమైన మనం లోకానుసారంగా వివాహానికి సిద్ధపడటానికి వీలు
లేదు. మరి ఎలా సిద్ధపడాలి? ఆత్మీయంగానే సిద్ధపడాలి. అది ఎలాగుంటుందో నేను ముందు వివరిస్తాను. అది మొదటి పద్ధతి. మరి రెండవ పద్ధతి ఏంటి అని అంటే మానసిక సిద్ధపాటు. ఏ సిద్ధపాటు? మానసిక సిద్ధపాటు. దీన్ని ఇంగ్లీష్లో మెంటల్ ప్రిపరేషన్ అని అంటారు. ఇంగ్లీష్లో ఏమంటారు? మెంటల్ ప్రిపరేషన్ అని అంటారు. ప్రతి క్రైస్తవ కుటుంబం వివాహము ఎవరైతే చెయ్యాలి అని ఆలోచన కలిగి ఉన్నారో, అది నేను కావచ్చు, ఇక్కడ కూర్చున్న వారు ఎవరైనాను కావచ్చు, వివాహము కొరకు సిద్ధపడుతూ ఉంచుండగా ఈ రెండు పద్ధతులను ప్రతి కుటుంబము కూడా అవలంబించవలసినటువంటి అవసరత ఎంతైనా ఉంది. ఎన్ని పద్ధతుల గురించి చెప్పాను? రెండు పద్ధతులు. ఇందులో మొదటి పద్ధతి ఏంటి? ఆత్మీయ సిద్ధపాటు. దాని కొరకు ఇప్పుడు వివరణ ఇస్తాను రండి. మొదటి పద్ధతి ఆత్మీయ సిద్ధపాటు. మరి దీని కొరకు ఒక లేఖన భాగాన్ని నేను మీ ముందు ఉంచుతాను. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వాక్యము. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము 6వ వాక్యము. దేనిని గూర్చియు చింతపడకుడు గాని ప్రతి విషయములోను, బాగా గమనించండి, ప్రతి విషయములోను ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతా పూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. మన విన్నపాలు ఎవరికి తెలియజేయాలంట? దేవునికి తెలియజేయాలి. ఏ రకంగా? కృతజ్ఞత భావముతో మన అవసరాలు, మన ఆశలు, మన కోరికలు ఏవైతే ఉంటున్నాయో వాటన్నిటినీ కూడా కృతజ్ఞత పూర్వకముగా దేవునికి తెలియజేయమని చెప్పి ఇక్కడ పౌలు మాట్లాడుతుంటున్నాడు. ఒక పాట కూడా ఉంది, విన్నపాలు విను దైవమా అని. విన్నపాలు విను దైవమా. మనం చేసే విన్నపాలు ఆయన వింటాడు. ఆయన పని అదే. మనం ప్రార్థన చేసేటప్పుడు ఆయన చేసే పని ఏంటి? వింటాడు. నువ్వు ఏ రకంగా చేసినా, వచ్చి రాని ప్రార్థన చేసినా, గొప్ప ప్రార్థన చేసినా, ఎవరు చేసినా కృతజ్ఞత పూర్వకముగా ఎవరైతే తమ విన్నపములను దేవునికి తెలియజేస్తారో వారి ప్రార్థన దేవుడు తప్పకుండా వింటాడు. దేని గురించి చింతపడద్దు, ముందుగానే హెచ్చరిస్తూ ఉంటున్నాడు. చాలా మందికి ఏంటంటే ఎట్లని రకరకాలుగా ఆందోళన చెందుతూ ఉంటారు, దిగులు చెందుతూ ఉంటారు, చింతపడుతూ ఉంటారు. అందుకే అలాంటి వారికి రాత్రి దేవుని వాక్యము ధైర్యపరుస్తూ ఉంది. దేనిని గూర్చి చింతపడద్దు, చింత చెయ్యొద్దు. చింతించడం కూడా ఒక పాపమే, మీకు తెలుసా? చింతించడం కూడా ఒక పాపమే. ఎట్లా అంటారా? చింతించొద్దని దైవ గ్రంథం చెప్తా ఉంటే నువ్వు చింత చేసినావు అని అది పాపం కదా? ఆజ్ఞ అతిక్రమము పాపం కదా? బైబిల్ గ్రంథం అంతా ఏంటి? ఆజ్ఞలతో కూడినటువంటి ఒక పుస్తకం. అందులో చింత చేయొద్దు అని చెప్పినప్పుడు నువ్వు చింత చేస్తూ ఉన్నట్లయితే అది పాపం కాదా? కాబట్టి చింత చెయ్యొద్దు. ప్రతి విషయములోనూ ప్రార్థన పూర్వకముగా దేవునికి మన విన్నపాలు తెలియజేయాలి. తర్వాత 7వ వచనములో అంటాడు, అప్పుడు ఎప్పుడు నువ్వు ప్రార్థన చేసినప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం. సమస్త జ్ఞానమునకు మించినటువంటిది ఏంటిదంట? దేవుని యొక్క సమాధానం యేసుక్రీస్తు వలన. ఎవరి వలన? యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలియుండును. యేసయ్య యొక్క సమాధానం మన హృదయములకు మన తలంపులకు ఏం చేస్తుందంట? కావలి ఉంటుందంట, కాపాడుతుంది. గనుక
భయపడవలసినటువంటి అవసరత లేదు. ఈ 2 వచనాలను ఆధారం చేసుకొని ప్రతి క్రైస్తవ కుటుంబము వివాహము కొరకు 2 పద్ధతుల్లో సిద్ధపడాలి. మొదటి పద్ధతి ఆత్మీయ సిద్ధపాటు. అందులో ఈ మొదటి సంగతి ఏంటంటే, ఆత్మీయ సిద్ధపాటులో మొదటి సంగతి ప్రార్థనా పూర్వకముగా వివాహము కొరకు సిద్ధపడాలి. ఎలా సిద్ధపడాలి చెప్పండి? మరి కుటుంబము ప్రార్థన చేసిందో లేదో నాకు తెలియదు, కానీ సంఘముగా మేము ప్రార్థన చేసాం. వ్యక్తిగతంగా నేను కూడా సొలొమోను యొక్క వివాహము కొరకు ప్రార్థన చేశాను. ప్రతి అవసరాన్ని మీరు తీర్చండి, వాతావరణాన్ని అనుకూలింప చేయండి. హెబ్రీ పత్రికలో చెప్పబడిన రీతిగా వివాహము అన్ని విషయములలో ఘనమైనది గాను పాన్పు నిష్కలంకమైనది గాను ఉండవలెనని రాయబడి ఉంది. మరి ఘనమైన వివాహాన్ని ఘనంగా మీరు జరిగించుకోండి ప్రభువా, మీకు నామ మహిమార్థమై జరిగించుకోండి. లోక పద్ధతులకు ఎక్కడ తావు ఇవ్వకుండా బైబిల్ పద్ధతిలో ఈ వివాహాన్ని జరిగించండి అని చెప్పి వ్యక్తిగతంగా కూడా నేను ప్రభు దగ్గర బ్రతిమలాడాను. హల్లెలూయా. ఆత్మీయ సిద్ధపాటులో మొదటగా మనం ఎలా సిద్ధపడాలి వివాహము కొరకు అని అంటే, ప్రార్థనా పూర్వకముగా వివాహము కొరకు సిద్ధపడాలి. వివాహము ఆశీర్వాదకరంగా ఉండాలని, దేవుడే వివాహ బంధానికి కేంద్రంగా ఉండాలని. వివాహం ఎలాగుండాలమ్మా? ఆశీర్వాదకరంగా ఉండాలి. ఆ వివాహంలో సెంటర్ అట్రాక్షన్, కేంద్ర బిందువు ఎవరు? దేవుడే ఉండాలని ముందుగా ప్రార్థనలో దేవుని సహాయాన్ని అడగాలి. ప్రార్థనలో ఎవరి సహాయాన్ని అడగాలంట? దేవుని యొక్క సహాయాన్ని అడగాలి. హల్లెలూయా. కానా వివాహము గురించి మనకు తెలుసు, అందరికీ తెలిసినటువంటి సంఘటన. కానా వివాహానికి యేసయ్య ఆయన శిష్యులు ఆహ్వానించబడ్డారు. ఒకవేళ ఆ వివాహం యేసయ్యకు బంధువులు అవ్వవచ్చునేమో. తల్లి ఉంది అక్కడ, మరియమ్మ గారు కూడా ఉన్నారు. యేసయ్య కూడా ఆ వివాహానికి వెళ్ళాడు. సమీప బంధువులు అని అనుకుందాం యేసయ్య కుటుంబానికి. వెళ్తే అక్కడ జరిగినటువంటి సంఘటన ఏంటి? వివాహము అయిపోలేదు, మధ్యలోనే ద్రాక్షారసము అయిపోయింది. ఏమైపోయిందమ్మా? అంటే ఏంటి? కొరత ఏర్పడినట్లే కదా. ఇప్పుడు పెళ్లి భోజనాలు పెడుతూ ఉన్నప్పుడు సగం మందికే భోజనాలు అయిపోతే పెళ్లి కుటుంబానికి అవమానం కదా? అవమానమే కదా. అక్కడ కూడా కొరత ఏర్పడింది, ద్రాక్షారసం అయిపోయింది. దాన్ని గమనించినటువంటి మరియమ్మ గారు యేసయ్య దగ్గరికి వచ్చింది. వచ్చి యేసయ్యను సహాయం అడిగింది. ఏమడిగింది? సహాయం అడిగింది. అయ్యా, ద్రాక్షారసము అయిపోయింది అని చెప్పి సహాయాన్ని అడిగింది. మనం కూడా ఏం చేయాలి? ప్రార్థనా పూర్వకంగా దేవుని సహాయాన్ని మరియమ్మలాగా అడగవలసిన వారమై ఉంటున్నాం. మరి దేవుని సహాయం అడిగితే ఆయన చేశాడా లేదా? చేశాడు కదా. శ్రేష్టమైనటువంటి ద్రాక్షరసాన్ని మునుపెన్నడు ఆ రుచిని చూడలేదు. అలాంటి రుచి కలిగినటువంటి ద్రాక్షరసాన్ని దేవుడు ఏం చేశాడు? నీళ్లను ద్రాక్షరసంగా మార్చి ఆ కొరతను తీర్చాడు. మనం ప్రార్థన పూర్వకముగా వివాహము కొరకు, దేవుని సహాయము కొరకు మనము అడగవలసిన వారమై ఉంటున్నామన్న సంగతిని మొదటగా ఆత్మీయ సిద్ధపాటులో మొదటి సంగతిని నేను మీ ముందు ఉంచుతున్నాను. రెండవ సంగతి అందులోనే, ఆత్మీయ సిద్ధపాటులోనే రెండవ సంగతి రండి. 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయము 31వ వచనం. త్వరగా 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయము 31వ వచనం. ఎక్కడున్నారు? 10:30. కాబట్టి మీరు భోజనము చేసినను పానము చేసినను మీరేమి చేసినను ఏం చేసినను సమస్తమును ఎవరి మహిమ కొరకు చేయాలంట? నువ్వు భోజనము చేస్తే దేవునికి మహిమ వస్తుందంటే నువ్వు భోజనం చేయాల.
నువ్వు భోజనం చేయటం ద్వారా దేవునికి అవమానం కలుగుతుంది అంటే నువ్వేం చేయకూడదు, ఉపవాసమైనా ఉండాలి. భోజనము చేయటానికి వీలు లేదు. పానము చేసినను, మీరేమి చేసినను, క్రైస్తవులమైనటువంటి మనం భౌతికంగాను ఆధ్యాత్మికంగాను మనం ఏమి చేసినను ఆ సమస్తమును ఎవరి మహిమ కొరకు చేయాలంట? దేవుని మహిమ కొరకు చేయాలి. మరి కుటుంబం రేపు వివాహం కొరకు సిద్ధపడుతూ ఉంది. ఈ వివాహం ఎవరి మహిమ కొరకు జరిగించాలి? కుటుంబము దేవుని మహిమ కొరకు జరిగించాలి. దేవునికి మహిమ వస్తే ఆయన ఆకాశపు వాకిండ్లు తెరుస్తాడు. పట్టజాలనంత విస్తారముగు మెండైన దీవెన వర్షాన్ని ఆయన కుమ్మరిస్తాడు. నా గిన్నె నిండి పొంగి పొరలుచున్నది. దేవునికి మహిమ వస్తే ఆయన ధారాళమైనటువంటి దీవెనలు ఆయన కుమ్మరిస్తాడు. జరగబోయే వివాహాన్ని ఈ కుటుంబము దేవుని మహిమ కొరకు జరిగించాలి. తర్వాత ఇంకొక వచనాన్ని కూడా చూడండి. 3వ అధ్యాయము 17 కొలస్సీ పత్రిక 3వ అధ్యాయము 17వ వచనం. మరియు మాట చేత గాని క్రియ చేత గాని బాగా వినండి. నువ్వు మాట్లాడినా పని చేసినా నువ్వేం చేసినాను ప్రభు అయిన యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతూ ఏం చెల్లించాలంట? ఆ సమస్తమును ఆయన పేరట చేయండి. సమస్తములో పెళ్లి కూడా ఉంది, సమస్తములో ఏముంది? వివాహము కూడా ఉంది. ఎవరి పేరు మీద చేయాలి? దేవుని పేరట వివాహ కార్యక్రమాన్ని జరిగించవలసి ఉన్నది. హల్లెలూయా, బిగ్గరగా హల్లెలూయా. మా వింటున్నారా? వినండి, ఇది తెలుసుకోవాలి. ప్రతి క్రైస్తవ కుటుంబము తెలుసుకోవాలి. మరి ఈ 2 వచనాలను ఆధారం చేసుకుని ఏ వచనము? 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయము 31, తరువాత కొలస్సీ పత్రిక 3:17. ఈ 2 వచనాలను ఆధారం చేసుకొని ఆత్మీయ సిద్ధపాటు పద్ధతిలో రెండవదిగా మనం ఏం చేయాలంటే వాక్యం కొరకు ఎలా వివాహం కొరకు ఎలా సిద్ధపడాలి అంటే దేవుని వాక్య ప్రకారంగా వివాహము కొరకు సిద్ధపడాలి. ఎలాగో చెప్పండి? దేవుని వాక్య ప్రకారంగా వివాహము కొరకు సిద్ధపడాలి. మొదటిది ఏంటి? ప్రార్థనా పూర్వకముగా వివాహం కొరకు సిద్ధపడాలి. రెండవది వాక్య ప్రకారంగా వివాహము కొరకు సిద్ధపడాలి. బైబిల్ గ్రంథంలోని వివాహ సూత్రాలు చాలా ఉన్నాయి. బైబిల్ గ్రంథంలో వివాహ సూత్రాలు చాలా ఉన్నాయి. ఆ సూత్రాలను అర్థం చేసుకొని వాటి ప్రకారంగా వివాహాన్ని జరిగించడానికి పెళ్లి కుటుంబము సిద్ధపడాలి. ఇది ఆత్మీయ సిద్ధపాటు. ఇదేంటి చెప్పండి? ఆత్మీయ సిద్ధపాటు. ఆత్మీయ సిద్ధపాటులో 2 సంగతులు చెప్పాను. ప్రార్థనా పూర్వకంగా సిద్ధపడాలి, వాక్య ప్రకారంగా వివాహం కొరకు సిద్ధపడాలి. ఈ మొదటి పద్ధతి అయిపోయింది. ఇప్పుడు రెండవ పద్ధతి ఏంటి? మానసిక సిద్ధపాటు. ఇది ఎవరికి చెందింది అంటే పెళ్లి కుమారుడు ఉన్నాడు ఇక్కడ లేడు, ఆయన వినాల్సిందే. ఆయన కొరకే ఈ యొక్క సందేశం. పెళ్ళురు వేయడా? ఇదంతా కుటుంబానికి. ఇప్పుడు చెప్పేది పెళ్లి కుమారునికే. ఇది పెళ్లి కుమారుడు వివాహం కొరకు ఎలా సిద్ధపడాలి? మానసిక సిద్ధపాటు ఎవరికి సంబంధించింది అని అంటే పెళ్లి కుమారునికి. రెండవ పద్ధతి ఎవరిది? పెళ్లి కుమారునికి. కాబోయేటోళ్ళు ఉన్నారు కదా పెళ్లి కొట్టులుగా. కనీసం మీరైనా వినండి, ఓకేనా? రైట్, ఆయన లేడు మరి వినండి. వివాహం అనేది బాగా గమనించండి. సర్దుబాట్ల ప్రయాణం. వివాహం ఎలాంటిది? సర్దుబాట్ల ప్రయాణం. సర్దుబాటు లేకపోతే ఈ ప్రయాణం ముందుకు సాగదు, ఆగిపోతుంది. వివాహం అనేది సర్దుకోవలసిందే. అన్ని విషయాలలో కూడా సర్దుబాటు అన్నది చాలా ప్రాముఖ్యం. సర్దుబాటు చేసుకోవడం అన్నది వివాహానికి పునాది. ఏంటి చెప్పండి? సర్దుబాటు చేసుకోవడం అన్నది దేనికి పునాది? వివాహానికి పునాది. భాగస్వామి యొక్క ఇష్టాయిష్టాలను
ఆమెకి ఏమి నచ్చుతుంది, ఏమి నచ్చదు, ఇవన్నీ తెలుసుకోవడం కూడా చాలా ప్రాముఖ్యం. ఈనాడు చాలా సంసారాలు పెటాకులవుతున్నాయి. కారణం ఏంటి అంటే తన భార్య యొక్క ఇష్టాలను, తన భర్త యొక్క ఇష్టాలను అర్థం చేసుకోకుండా ఎవరి ఇష్టము చొప్పున వారు ప్రవర్తించడం ద్వారా ఇద్దరి మధ్యలో ప్రేమ ఉండాల్సిన చోట ద్వేషం రగులుతూ ఉంది. ఎడమొహం పెడమొహం. చాలా సంసారాలు పతనమైతే ఉన్నాయి. కారణం ఏంటంటే ఇదే. హల్లెలూయా. భాగస్వామి యొక్క ఇష్టాలను తెలుసుకోవడం అన్నది చాలా ప్రాముఖ్యం. మరి ఈ యొక్క మానసిక పద్ధతిలో పెండ్లి కుమారుడు ఎలాంటి గుణ లక్షణాలను అలవర్చుకోవాలి, వివాహము కొరకు ఇతగాడు సిద్ధపడుతూ ఉన్నప్పుడు ఎలాంటి గుణ లక్షణాలను అలవరుచుకోవాలి పెండ్లి కుమారుడు? అలవర్చుకోవడం అంటే ఏంటి? అలవాటు చేసుకోవడం లేదా నేర్చుకోవడం. అర్థమవుతుందా? అలవర్చుకోవడం అంటే అలవాటు చేసుకోవడం లేదా నేర్చుకోవడాన్ని అలవర్చుకోవడం అని అంటారు. మరి పెండ్లి కుమారుడు ముందుగా ఏమి అలవర్చుకోవాలి అని అంటే ప్రేమను అలవర్చుకోవాలి. దేనంట? ప్రేమను అలవర్చుకోవాలి. ఇది ఎప్పుడు ప్రేమించాలి? తన భార్యను ప్రేమించాలి. పెళ్లి కాకముందు ప్రేమల గురించి కాదు ఇక్కడ చెప్పేది. ఈనాడు జరుగుతూ ఉన్నటువంటి తంతంతా ఏంటి చెప్పండి? పెళ్లి కంటే ముందు వారికి నచ్చినటువంటి అమ్మాయినో అబ్బాయినో ప్రేమించి తల్లిదండ్రుల యొక్క గుండెల మీద గులిబండను దించుతా ఉంటున్నారు. ఆ ప్రేమ గురించి నేను మాట్లాడటలేదు, కానీ దైవిక ప్రేమ గురించి, భార్యాభర్తల ప్రేమ గురించి మాత్రమే నేను ఈ రాత్రి మాట్లాడుతూ ఉంటున్నాను. పెండ్లి కుమారుడు ప్రేమను అలవర్చుకోవాలి. మరి ఎందుకు పెండ్లి కుమారుడు ప్రేమను అలవర్చుకోవాలి అని అంటే వినండి, నేను అట్లా వచ్చినది చెప్పేస్తాను, వివరించను, కానీ దాంట్లో ఉండే భావం, కంటెంట్ నేను చెప్పేస్తాను. అవన్నీ వివరిస్తే చాలా ఆలస్యం అవుతుంది. మరి సామెతల గ్రంథం 10:12 ప్రకారం అక్కడ ఏమని వ్రాయబడి ఉంది అంటే ప్రేమ గురించి అక్కడ చెప్పబడి ఉంది. ఏంటి అని అంటే ప్రేమ దోషములన్నిటినీ కప్పుతుంది. ప్రేమ ఏం చేస్తుందంట? దోషం అంటే ఏంటి? పాపము లేదా తప్పు కదా. ఇప్పుడు పెండ్లి కుమారునికి తన భార్య పట్ల ప్రేమ ఉంటే ఒకవేళ ఆమె తప్పు చేసినా కూడా ఏం చేస్తాడు? క్షమించగలుగుతాడు కదా. అంటే ఈ ప్రేమ ఆ దోషాన్ని ఏం చేస్తుందంట? కప్పి వేస్తుంది. అందుకనే పెండ్లి కుమారుడు ఏమి అలవరుచుకోవాలి అని అంటే ప్రేమను అలవరుచుకోవాలి సామెతల గ్రంథం ప్రకారం. తర్వాత రెండవది ఏంటంటే రోమపత్రిక 13:10 ప్రకారం, రోమపత్రిక 13:10 ప్రకారం అక్కడ ఏమని ఉందంటే ప్రేమ పొరుగు వారికి కీడు చేయదు. నీలో ప్రేమ ఉంటే నీ పొరుగు వారికి ఏం చేయమంట? కీడు చేయవు. నువ్వు కీడు చేస్తూ ఉన్నట్లయితే నీలో ఏమి లేనట్లు? ప్రేమ లేనట్లే. ఇంకా వేరే చెప్పాల్సిన అవసరం లేదు కదా. మరి పెండ్లి కుమారుడు తనలో ప్రేమ ఉంటే తన పొరుగు వారి కనుక తన భార్యకి ఏం చేయడంట? కీడు చేయడు. అందుకే ప్రేమను అలవర్చుకోవాలి పెండ్లి కుమారుడు. మూడవదిగా 1 కొరింథీ పత్రిక 8వ అధ్యాయం 1వ వాక్యము ప్రకారంగా ప్రేమ క్షేమాభివృద్ధిని కలుగజేస్తుంది. ప్రేమ ఏం కలుగజేస్తుందంట? క్షేమాభివృద్ధి. ఈ పెళ్లి కుమారుడు తన భార్యను ప్రేమిస్తే ఆమె క్షేమంగా ఉంటది. ఆమె ఎలా ఉంటాయి చెప్పండి? భద్రంగా ఉంటది. ప్రేమ లేకపోతే ప్రతి చిన్న విషయం కూడా ఏమవుతుంది చెప్పండి? పెద్దగా కనపడుతుంది. భార్యాభర్తల మధ్యలో సఖ్యత దెబ్బతింటది. చీటికి మాటికి ఏమొస్తాయి చెప్పండి? గొడవలు వస్తాయి. ఆమె క్షేమంగా ఉన్నట్లు కాదు కదా. కనుక పెళ్లి కుమారుడు ప్రేమను అలవర్చుకోవాలి. అది క్షేమాభివృద్ధిని కలుగజేస్తుంది. తర్వాత 1 కొరింథీ పత్రిక 13:4లో ఇంకొక మాట ఉంటుంది. ఏంటంటే ప్రేమ దీర్ఘకాలము సహిస్తుంది. ప్రేమ ఏం చేస్తుందంట? దీర్ఘకాలం అంటే ఎక్కువ కాలం. దీర్ఘకాలం అంటే అధిక కాలం, ఎక్కువ కాలం సహిస్తుంది. పెండ్లి కుమారునికి తన భార్య పట్ల ప్రేమ ఉంటే ఆమె తప్పిదము చేసినా కూడా సహించగలుగుతాడు. ఏం చేస్తాడు? సహించగలుగుతాడు. ఆ ప్రేమే లేకపోతే సహనం అన్నది రాదు ఆ వచనము ప్రకారంగా. తర్వాత మనం చూస్తే కనుక పౌలు ఒక మాట అంటాడు. అందుకే
దీనిని ప్రేమ గురించి తెలిసినటువంటి పౌలు 1 కొరింథీ పత్రిక 14:1 అంటాడు. ఏమంటాడంటే, ప్రేమ కలిగి ఉండుటకు మన ప్రయాస దేనికమ్మా? దైవ గ్రంథము ఏమని సెలవిస్తూ ఉంది? మనం దేని కొరకు ప్రయాసపడాలంట? ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుడి అని చెప్పి పౌలు మాట్లాడుతూ ఉన్నాడు. అందుకే మనం ప్రయాసపడాలి, ప్రేమ కొరకు ప్రయాసపడాలి. అక్కడే అంటాడు 16:14 మీరు చేయు కార్యములన్నీ ప్రేమతో చేయుడి. మనం చేసే ప్రతి పని ఎలా చేయాలంట? ప్రేమతో చేయాలి. ప్రేమ లేకుండా కాదు, ద్వేషంతో కాదు. మనం చేయాల్సిన పనులు ఎలాగూ చేయాలి అని అంటే ప్రేమతో చేయాలి, ప్రేమతో చేయాలి. మన ప్రేమ ఎలాంటిదై ఉండాలో తెలుసా? పెండ్లి కుమారుని యొక్క ప్రేమ, భర్తల యొక్క ప్రేమ ఎలాంటిదై ఉండాలి అని అంటే రోమాపత్రిక 12:9 ఒక మాట అంటాడు, శ్రేష్టమైన మాట. పౌలు అంటాడు రోమాపత్రిక 12:9 ఏమంటాడంటే, నీ ప్రేమ నిష్కపటమైనదై ఉండవలెను. ఎలా ఉండాలంట? నిష్కపటముగా ఉండాలి. నిష్కపటం అంటే కపటము లేనిదిగా ఉండాలి. కపటం అంటే ఏంటి? వంచన, మోసం. కపటం అంటే ఏంటి? వంచన, మోసం. నీ ప్రేమలో వంచన ఉండకూడదు. నీ ప్రేమలో ఏముండకూడదు? మోసం అనేది ఉండకూడదు. అందుకే అన్నాడు నిష్కపటము గలదై ఉండాలి. అంటే కపటము లేనిదిగా, వంచన లేనిదిగా మన ప్రేమ ఉండాలి, మోసము లేనిదిగా ఉండాలి అని చెప్పి పౌలు మాట్లాడుతూ ఉంటున్నాడు. వివాహము కొరకు సిద్ధపడుతూ ఉన్నటువంటి పెండ్లి కుమారుడు మొదటగా కలిగి ఉండవలసినటువంటి లక్షణం ఏంటి అని అంటే ప్రేమను అలవర్చుకోవాలి. అది మొదటిది. రెండవది ఏంటి అని అంటే సహనమును అలవర్చుకోవాలి. ఏం అలవర్చుకోవాలమ్మా? సహనమును అలవర్చుకోవాలి. ఒక మాట చూపిస్తాను రండి. యాకోబు పత్రిక 5:11. యాకోబు పత్రిక 5:11. సహించిన వారు ఎవరంట? ధన్యులు అని అనుకొనుచున్నాము కదా. మీరు యోబు యొక్క సహనమును గూర్చి వింటిరి. ఆయన ఎంతో జాలియు కనికరమును గలవాడని మీరు తెలుసుకొని ఉన్నారు. యోబు ఎలాంటి వాడంట? సహనము కలిగిన వాడు, జాలి కలిగిన వాడు, కనికరము కలిగిన వాడు. యోబుకు రోగం వచ్చి బూడిదలో కూర్చొని ఉన్నప్పుడు యోబు భార్య వచ్చి ఒక మాట అంది యోబుని. ఏమంది తెలుసా? ఇంకను యథార్థతను వదలక ఇందువా దేవుణ్ణి దూషించి మరణము కమ్ము అని చెప్పి శాపనార్థం పెట్టింది. ఏం పెట్టింది చెప్పండి? శాపనార్థం పెట్టింది. మరి ఎదురుగా ఉన్న వ్యక్తిని నువ్వు సాయి అంటే ఎట్లుంటది చెప్పండి? మన భాషలో నువ్వు సాయి, నువ్వు చచ్చిపో అంటే ఎట్లుంటది? కోపం రాదు. మరి ఏమేమైనా కోపడ్డాడు అక్కడ? ఏమన్నాడు యోబు? మూర్ఖురాలు మాటలాడునట్లు నీవు మాటలాడుచున్నావు. అంటే యోబులు అక్కడ ఏమున్నట్లు? 4 దెబ్బలు వేసాడా లేచి? భార్యను ఏమైనా కొట్టాడా? సహించాడా లేదా? భార్య దూషిస్తూ మాట్లాడింది, నువ్వు చచ్చిపోని మాట్లాడింది. అయినా కూడా ఏం చేశాడు? సహించగలిగాడు. యోబు సహనానికి మారు పేరు. యోబు అంటేనే సహనం, సహనం అంటేనే యోబు. పెళ్లి కుమారుడు యోబు లాంటి సహనాన్ని అలవరుచుకోవాలి. అంత మాత్రమే కాదు, దానికి అనుబంధంగా మరి ఒక వచనాన్ని చూపిస్తాను. పౌలు చెప్పినటువంటి శ్రేష్టమైన మాట. నేను ముగింపులోనికి వస్తున్నాను, అయిపోయింది. ఫిలిప్పీ పత్రిక 4:5 చదవండి ఒకసారి. ఫిలిప్పీ పత్రిక 4:5 మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి, ప్రభువు సమీపముగా ఉన్నాడు. సమీపముగా అంటే అర్థం ఏంటి? దగ్గరగా ఉన్నాడు. ఎవరు దగ్గరగా ఉన్నాడు? ప్రభువు, మన రక్షకుడు, మన విమోచకుడు, మన ప్రాణ రక్షకుడు మనకు దగ్గర ఉన్నాడు. ఆయన దూరంగా లేడు. ప్రభువు అంటే పలికేటంత దగ్గరగా ఆయన ఉన్నాడు. ఇక్కడ ఫిలిప్పీ పత్రికలో పౌలు అంటాడు మీ సహనమును. మనలో ఉందా సహనం?
ఓర్చుకోగలుగుతున్నావా? సహించగలుగుతున్నావా? చీటికి వాటికి పెనం మీద నువ్వులు వేస్తావు, చటపట ఎగిరెళ్ళు అట్లా ఎగురుతున్నావా? ఆలోచన చేయండి. మనలో ఉండే సహనాన్ని సకల జనులకు ఏం చేయాలంట? తెలియబడనివ్వాలి. అంటే దాని అర్థం ఏంటి? ఇంటికి వచ్చి అయ్యా శాలేమయ్య గారు నాలో సహనం ఉంది, అన్న విజయన నాలో సహనం ఉంది, ఇది కాదు, ఈ రకం కాదు. తెలియపరచబడడం అంటే మనం ఏం చేయాలి? క్రియారూపకంగా మనం సహించగలిగితే, మనం ఓర్చుకోగలిగితే, మన జీవితాన్ని, మన విధానాన్ని గమనిస్తూ ఉంటారు కదా. క్రియారూపకంగా మనలో ఉండే సహనాన్ని సకల జనులకు ఏం చేయాలా? తెలియబడనివ్వండి అని చెప్పి పౌలు మాట్లాడుతూ ఉంటున్నారు. హల్లెలూయా. ఇది రెండవది. చివరిది ఈ యొక్క మెంటల్ అంటే మానసిక సిద్ధపాటులో చివరిది మూడవది. పెండ్లి కుమారుడు దేన్ని అలవర్చుకోవాలి మూడవదిగా అంటే క్షమాగుణం అలవర్చుకోవాలి. దేన్ని అలవర్చుకోవాలండి? క్షమాగుణం. క్షమాగుణం. దీని కొరకు ఒక వచనం చూపిస్తున్నారండి. చివరి వచనం కీర్తనల గ్రంథం 134. కీర్తనల గ్రంథం 130వ అధ్యాయము 4వ వాక్యం. అయినను జనులు నీ యందు భయభక్తులు నిలుపునట్లు నీ యొద్ద క్షమాపణ దొరుకును. క్షమాపణ ఎవరి యొద్ద దొరుకుతుందంట? దేవుని యొద్ద. జనులు నీ యందు భయభక్తులు నిలుపునట్లు నీ యొద్ద క్షమాపణ దొరుకును అని చెప్పబడిన రీతిగా ఇక్కడ గమనించండి బాగుగా. ఏంటంటే మన దేవుని యొద్ద మనకు క్షమాపణ దొరికిన రీతిగా పెండ్లి కుమారుని యొద్ద తన భార్యకి ఏం దొరకాలి? క్షమాపణ దొరకాలి. పెండ్లి కుమారుడు తన భార్య తప్పు చేసినప్పుడు ఏం చేయాలమ్మా? క్షమించే గుణాన్ని, క్షమాపణ గుణాన్ని అలవరుచుకోవాలి. హల్లెలూయా. అయిపోయింది. నేను ముగించేస్తా ఉంటున్నాను. ఈ రాత్రి మనము ధ్యానించినటువంటి అంశం యొక్క పేరు ఏంటి చెప్పండి? క్రైస్తవ వివాహ సిద్ధపాటు. పెండ్లి కుమారుడు లేదా పెండ్లి కుటుంబము లేదా క్రైస్తవ కుటుంబం వివాహము కొరకు ఎలా సిద్ధపడాలి? ఇందులో 2 పద్ధతుల గురించి చెప్పాను. మొదటి పద్ధతి ఏంటి? ఆత్మీయ సిద్ధపాటు. ఈ మొదటి పద్ధతిలో 2 సంగతులు చెప్పాను ఎలా సిద్ధపడాలో. మొదటిది ఏంటి? ప్రార్థనా పూర్వకముగా సిద్ధపడాలి. రెండవది వాక్య ప్రకారముగా, దేవుని వాక్య ప్రకారముగా వివాహము కొరకు సిద్ధపడాలి. అది ఆత్మీయ సిద్ధపాటు. దాని తరువాత రెండవ పద్ధతి ఏంటి? మానసిక సిద్ధపాటు. మరి ఇందులో పెండ్లి కుమారుడు వివాహం కొరకు సిద్ధపడుతూ ఉన్నటువంటి పెండ్లి కుమారుడు కలిగి ఉండవలసిన లేదా అలవరుచుకోవలసినటువంటి గుణ లక్షణాలు 3 చెప్పాను. ఎన్ని లక్షణాలు? 3 లక్షణాలు. మొదటిది ఏంటి? పెండ్లి కుమారుడు దేనిని అలవరుచుకోవాలి? ప్రేమను అలవరుచుకోవాలి. మరి రెండవదిగా సహనమును అలవరుచుకోవాలి. మరి మూడవది చివరిది క్షమాపణ గుణాన్ని అలవరుచుకోవాలి. ఇది ప్రతి క్రైస్తవ కుటుంబము కూడా వివాహము కొరకు సిద్ధపడవలసినటువంటి పద్ధతి. ముగింపు మాట వినండి బాగుగా. ఒక క్రైస్తవ పెండ్లి కుమారుడు వివాహానికి సిద్ధపడటం అంటే కేవలం పెళ్లి ఏర్పాట్లు చేసుకోవడం మాత్రమే కాదు, దేవుని దృష్టిలో బాధ్యతాయుతమైన భర్తగా మారడానికి ఆత్మీయంగా, మానసికంగా మరియు శారీరకంగా సిద్ధపడటం వివాహం జీవితాంతం కొనసాగే పవిత్రమైన బంధం. వివాహం ఎలాంటిదంట? జీవితాంతం ఊపిరున్నంత వరకు కొనసాగేటటువంటి పవిత్రమైన బంధము కనుక దైవికంగాను, ఆధ్యాత్మికంగాను, మానసికంగాను, శారీరకంగాను ఈ యొక్క వివాహానికి సిద్ధపడవలసినటువంటి అవసరత ఎంతైనా ఉందని ఈ మాటలను మీ అందరికీ కూడా
ప్రత్యేకముగా ఈ కుటుంబానికి తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉంటున్నాను. దేవుడు ఈ మాటలు మన వినికిడిలో దీవించి ఆశీర్వదించి నూరంతలుగా ఫలింపచేయునుగాక. ఆమేన్. ఆమేన్. ఆమేన్.